హైదరాబాద్ లో నకిలీ డాక్టర్లపై టాస్క్ ఫోర్స్ స్థానిక పోలీసులు సంయుక్త దాడులు నిర్వహిస్తూ ఉన్నారు. నిన్న జూబ్లీహిల్స్, సికింద్రాబాద్ జోన్లలో పలు ప్రాంతాల్లో సోదాలు చేసినప్పుడు అర్హతలు లేకుండా డాక్టర్లుగా చలామణి అవుతున్న నకిలీ వైద్యులను గుర్తించారు. అర్హత లేకపోయినా క్లినిక్లు ఏర్పాటు చేసి ప్రజలకు లైసెన్స్లు, సెలైన్లు, ఇంజెక్షన్లు, మందులు ఇస్తూ కొన్ని సందర్భాల్లో కుట్లు కూడా వేస్తూ ఉన్నారు ఈ నకిలీ వైద్యులు. మధురానగర్ లో మెడికల్ షాప్ యజమాని, అనస్థీషియా టెక్నీషియన్ గా పనిచేసిన వ్యక్తి కలిసి అక్రమంగా క్లినిక్ రన్ చేస్తున్నట్లు సోదాల్లో తేలింది. రహమత్ నగర్ లో పారామెడికల్ కోర్స్ చేసిన మహిళ 4 ఏళ్లుగా అనుమతులు లేకుండానే క్లినిక్ ను దర్జాగా నడిపిస్తోంది. జూబ్లీహిల్స్ వెంకటగిరిలో గతంలో ఫుడ్ స్టాల్ పెట్టి అనుభవం ఉన్న వ్యక్తి ఏకంగా డాక్టర్ అవతారం ఎత్తాడు. ఇక ఫిలిం నగర్ లో కూతురు MBBS చదివిన విషయాన్ని ఆసరాగా చేసుకుని ఆమె పేరుతో క్లినిక్ నిర్వహించిన తండ్రిని కూడా అరెస్ట్ చేశారు. ఓరబండలో ఇంటర్ ఫెయిల్ అనే వ్యక్తి ల్యాబ్ టెక్నీషియన్ అనుభవంతో క్లినిక్ పేరుతో ప్రజలకు వైద్యం చేస్తున్నాడు. రైట్, మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాణా అందిస్తారు డీటెయిల్డ్ గా. అవతారం ఎత్తి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు కొంతమంది ప్రభుత్వాలు. వారిని ఏకంగా జూబ్లీహిల్స్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కానీ, సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ కానీ అరెస్ట్ చేశారు. సో నేను చూపిస్తున్నటువంటి ఇవన్నీ సర్టిఫికేట్స్ ఒకసారి చూడండి. వీళ్ళకి ఎవ్వరికి కూడా MBBS సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ లేవు, ఇవంతా కూడా ఫేకే. సో ఒకసారి మనం చూడు ప్రైవేట్ చికిట్ సపాక మెడికల్ అసోసియేషన్ ఆఫ్ ఆల్ ఇండియా అంటూ ఇదొకటి పెట్టుకున్నారు. సో PP నరసింహ అంటూ కూడా ఇతనికి ఎటువంటి MBBS సర్టిఫికేట్ లేదు, కనీసం RMP కూడా కాదు. కనీసం వీళ్ళకి ఒకసారి చూడొచ్చు, వీళ్ళని నమ్ముకొని బస్తీల్లో ఉన్నటువంటి ప్రజలు చాలామంది కూడా రోజుకి 50 మంది 40 మంది దాకా కూడా వీళ్ళ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మ్యాక్సిమం వీళ్ళందరూ కూడా ఎక్కువగా కనీసం కంపౌండర్ వరకు చేసినటువంటి వారే అని తెలుస్తుంది. వివిధ హాస్పిటల్లో ఒకరైతే ఏకంగా ఇంటర్మీడియట్ చదివి ఏకంగా నేను MBBS డాక్టర్ అంటూ కూడా నకిలీ అవతారం ఎత్తారు. DCP వైభవ్ గైక్వాడ్ గారు కూడా ఉన్నారు. సార్ ఏంటి, ఎట్లా గుర్తించారు? కంపౌండర్లుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎంతమందికి ఇట్లా మొత్తం వైద్యం నిర్వహించారు సార్? సో ఈరోజు మన ఈ స్పెషల్ ఆపరేషన్లో మేము విశ్వసనీయ సమాచారం పైన మల్టిపల్ ప్లేసెస్లో రేడ్ చేశాము. దీంట్లో ఈ 11 డాక్టర్స్ అండ్ ఒక మెడికల్ షాప్ ఓనర్స్కి అప్రెంట్ చేశాము. సో ఈ రెగ్యులర్గా వాడు ఈ కొన్ని సంవత్సరం నుంచి ఇది ఫేక్గా ఇక్కడ ఈ క్లినిక్ హాస్పిటల్ నడిపిస్తున్నారు. అండ్ రకరకాలుగా ట్రీట్మెంట్ కూడా పేషెంట్లో ఇస్తున్నారు. లైక్ ఇంజెక్షన్ ఇవ్వడం, యాంటీబయాటిక్ ఇంజెక్షన్, గ్లూకోజ్ ఇవ్వడం, తర్వాత స్టిచెస్ చేయడం, అది సీరియస్గా ట్రీట్మెంట్ కూడా చేస్తున్నారు. సో ఈరోజు అన్ని 11 డాక్టర్స్కి మేము అప్రెంట్ చేశాము. ఈ ఫర్దర్ ఇన్క్వైరీలో మన డీటెయిల్గా కూడా వస్తుంది, వాళ్ళు ఇంతమందికి ట్రీట్మెంట్ ఇచ్చారు, ఎన్ని కాంప్లికేషన్స్ వచ్చాయా లేదా, తర్వాత కొన్ని పర్సన్ చనిపోయారు లేదా, అది డీటెయిల్గా మేము ఇన్వెస్టిగేషన్లో ఎంక్వైరీ చేస్తాం. ఈ ఫేక్ సర్టిఫికేట్ చూశాను, కానీ వాళ్ళ నిజమైన వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి సార్? సో ఈ మొత్తం 11 డాక్టర్స్లో ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేదు, RMP డాక్టర్ సర్టిఫికేట్ కూడా లేదు. దీంట్లో చాలామంది కంపౌండర్గా ప్రీవియస్గా పనిచేశారు, కొంతమంది నర్స్గా పనిచేశారు, తర్వాత కొంతమంది ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేశారు. ఒకటి ప్రీవియస్లీ ఫుడ్ స్టాల్ నడిపిస్తున్నారు, ఆ ఫుడ్ స్టాల్కి వచ్చేసి ఇది డాక్టర్ క్లినిక్ స్టార్ట్ చేశారు. ఒక కేసులో అది ఆమె MBBS డాక్టర్ ఉన్నారు, బట్ ఆమె ఫాదర్ ఈ క్లినిక్ నడిపిస్తున్నారు. సో ఈ అన్ని మొత్తం మన దృష్టిలో వచ్చింది. ఇంకా మన ఈ హైదరాబాద్ సిటీలో ఇంకా ఇలాగా కొన్ని ఫేక్ డాక్టర్స్ ఉన్నాయి. ఆ డాక్టర్ పైన కూడా మేము నిఘా పెట్టి ఉన్నారు, వాళ్ళపైన కూడా మేము సీరియస్గా యాక్షన్ చేస్తాము. సో ఇది DCP వైభవ్ గైక్వాడ్ చెప్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాం కాబట్టి రోజుకి ఎంతమందిని వీళ్ళు పూర్తి స్థాయిలో వైద్యం అందించారు. వీరు వైద్యం అందించినటువంటి వారికి ఏమన్నా ఆరోగ్య సమస్యలు వచ్చాయా లేదా అన్న దానిపై పూర్తిగా ఇన్వెస్టిగేషన్లో అయితే తేలుతాలనేసి కూడా DCP చెప్తున్నారు.